సో ఈరోజు మేము ఈ ప్రొజెక్టర్ స్క్రీన్ని ఇన్స్టాల్ చేయబోతున్నాం అనమాట. సో మీరు నా యానివర్సరీలో చూసితే మనం పైన మేము ప్రొజెక్టర్ వేసుకున్నాము. ఈ ప్రొజెక్టర్ వచ్చేసి యూఎస్ నుంచి వచ్చిండ్రు మా అన్న వాళ్ళది. సో వచ్చేటప్పుడు యూఎస్ నుంచి. సో ఈ ప్రొజెక్టర్ని దీన్ని ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ఒక ప్రాపర్ మాకు ఒక పొజిషన్ దొరకలేదు ఇన్ని రోజులు. స్క్రీన్ ఆర్డర్ చేసినాం. సో ఈ స్క్రీన్ ఆర్డర్ చేసిన ఫస్ట్ అంటే టెంపరీ బేసిస్ మీద స్క్రీన్ ఆర్డర్ చేసి ట్రైపాడ్స్ ఉంటాయి కదా, ఆ ట్రైపాడ్స్ పెట్టుకొని పెట్టినాం అనమాట. ఎవ్రీ వీకెండ్ మూవీస్ చూస్తారు అమ్మ వాళ్ళ ఇంట్లో, అట్లా సాటర్డే నైట్. మా అన్నయ్య చేసినట్టే ఈసారి అట్లా కాదు, ఒక ప్రాపర్ పర్మనెంట్ సెటప్ పెట్టుకుందాం అని చెప్పి ప్రొజెక్టర్ స్క్రీన్ ఆర్డర్ చేసి ఎన్ని ఇచ్చాను ఇది 120 ఇంచెస్ 120 ఇంచ్ సినిమా ఉంటుంది 70 mm స్క్రీన్. మా నాన్నకి హోమ్ థియేటర్ ఇంట్లో ఉండాలని ఒక పెద్ద డ్రీము. కానీ ఆ హోమ్ థియేటర్ ప్రజెంట్ అయితే దాన్ని చేయాలంటే పెద్ద కథ, అన్నీ ఖర్చు కథ. రాముడు శివధర చేతినట్టే ఉంది. ఇద్దరు వెళ్తాను ఇప్పుడు రాముడు లక్ష్మణ్ ఇద్దరు వెళ్తే. సో అట్లా మనము తెలిసిన క్యారెక్టర్స్ అన్ని చెప్పేస్తారు రాముడు అయితే యా. సో ఇప్పుడు ఏంటంటే మేము ఇది ఇన్స్టాల్ చేయాలనుకున్నాము. దీనికోసం బ్రాకెట్స్ ఆర్డర్ చేసాం కూడా. సో ఇట్లా బ్రాకెట్ వాల్కి పెట్టి దీనికి ప్రొజెక్టర్ అనేది హ్యాంగ్ అవుతుంది, స్క్రీన్ అనేది. సో ఇది మోటరైజ్డ్ అన్నమాట. అక్కడ మోటార్ ఉంది, అప్ డౌన్ చేయొచ్చు. అండ్ ఆల్సో దీనికి రిమోట్ కూడా ఇచ్చింది. యా, సో అండ్ ఆల్సో దీనికి రిమోట్ కూడా ఉంది. అక్కడ చేయొచ్చు, లేదంటే ఇట్లా రిమోట్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. సెల్స్ ఉన్నాయి కాబట్టి లైట్ వస్తుంది దీంట్లో. అప్ డౌన్ ఇది ఉన్నాయి దీంట్లో. ఇంకా ఈ ఫంక్షన్స్ అన్ని చూడలేదు మేము, ఇప్పుడు చూడాలి. అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాం ఎట్టుంటుందో. ఇలా టీవీ దగ్గర పెడదామని అనుకున్నాం ఫస్ట్. సో పైన ఇక్కడ హ్యాంగ్ చేయాలనుకున్నాం ఫస్ట్ ఇట్లా. కానీ ఏముందండి అడ్డం వస్తుంది నాకు. ఎటు కాకుండా మాకు అంత పెద్ద బ్రాకెట్ దొరకట్లేదు, ఎల్ బ్రాకెట్స్. సో ఇప్పుడు ఈస్ట్ వాల్కి వస్తుంది. ఇక్కడ ఈ వాల్ పెట్టుకొని అక్కడ స్క్రీన్ ఇంకా పర్మనెంట్ ఉండిపోతుంది. అక్కడ ఒక కర్టెన్ రాడ్లో ఉండిపోతుంది. అని పైకి వేసుకుంటే చూడాలనుకున్నప్పుడు సోఫా జరుపుకొని సినిమా ఆడాలి, మళ్ళీ పెట్టుకోవాలి. అంతే, కొంచెం శ్రమ. ఆ కొంచెం శ్రమ ఉంది. లేదని ఇక పెడదాం. యుఎస్లో నుంచి ఫస్ట్ టైం యుఎస్కి వెళ్ళినప్పుడేమో అందరికి ఒకటి తెచ్చిందన్నమాట. నాకు వాచ్, అన్నకి ఇంకేది తెచ్చినావు, గాగుల్స్ అలాంటివి తెచ్చిండ్రు. ఈసారి గిఫ్ట్ మీకు తేవట్లేరా, అందరి కోసం తెస్తున్నాము అన్నారు. ఏందా అని చూస్తే మొత్తానికి ప్రొజెక్టర్ ఉంది. యుఎస్ లో సిరి వాళ్ళ ఇంట్లో నాన్న వాళ్ళు ప్రొజెక్టర్ హోమ్ థియేటర్ రూమ్ లో, ఆ మీడియా రూమ్ లో హోమ్ థియేటర్ సినిమాలు చూసినట్టు వాళ్ళకి నచ్చింది. సో తెచ్చుకున్నారు. హోమ్ థియేటర్ ఒక సపరేట్ రూమ్ లేదు, కానీ పెట్టుకున్నాం ఆలోచన అంతే. ఇది ఎగ్జాక్ట్ గా 8 feet 11 inch ఉంది. అంటే 1 inch తక్కువ కరెక్ట్. అంటే కాదు, నువ్వు దేనికి పెట్టినావు? మధ్యలో పెట్టినా, హుక్ మధ్యలోనా? హుక్ సెంటర్ అంటే ఎగ్జాక్ట్ 8 feet 11 inches. 1 inch తక్కువ 9 feet. అంటే డయాగ్నల్ 120 సెంటీమీటర్స్. డయాగ్నల్ ఎప్పుడన్నా స్క్రీన్ సైజ్ 8x6. ఇప్పుడు అన్న ఈ స్క్రీన్ కి డబుల్ నాది. 65 inches, ఇది 120 inch. డబుల్ ఉంటుంది ఆల్మోస్ట్. ఇక్కడ పెట్టాలి ప్రొజెక్టర్. మనము ఇక్కడ నుంచి ప్రొజెక్టర్ స్టాండ్ పెడితే డిస్టెన్స్ అక్కడ పోస్తుంది. అంటే రాత్రికి ఎట్లా వస్తుంది అనేది. అంటే రాత్రికి సినిమా చూస్తున్నామా? చూడొచ్చు. డోర్ మీద గెట్టామా? డోర్ మీద పెట్టాలి. ఈక్వల్ పెట్టాలి. ఈక్వల్ డిస్టెన్స్ 12 feet ఉంది. అది 9 feet ఉంది. 22 10. దీంతో ఎగ్జాక్ట్ లెవెల్ తెలుస్తుంది, స్ట్రైట్ ఉందా లేదా అర్థం కదా. 1 point తగ్గింది. సో మా టూల్ బాక్స్ అన్నీ ఉంటుంది దీంట్లో. అన్నీ అనేది సెంటర్. పై నుంచి 1 feet, ఇక్కడ 22 inches. ఇంతకు ఎట్లా ఫైనల్ చేస్తారు దాన్ని? ఇది మొత్తం 12 feet 2.5 feet ఉంది వాల్. ప్రొజెక్టర్ స్క్రీన్ 9 feet ఉంది. ఓకే.
సో సెంటర్ రావాలంటే అక్కడ 22 ఇక్కడ 22 ఇంచెస్ తీసేస్తే సెంటర్ లో ఉంటుంది అనే ఉద్దేశం అన్నమాట అది. ఓకే. సో పైనుంచి 1 ఫీట్ వదిలిపెట్టి పెట్టినాం అనుకోండి, అది ఇంకా దీని పైన కూడా ఉండిపోతుంది. కానీ ఈ వాచ్ కనపట్టేట్టు చేయండి కనీసం. కనపడుతుంది, మొత్తం కనపడకుండా వెళ్తుండే. అరే ఈ వాచ్ కనిపించదన్నా, టైం కనిపించదు సరిగ్గా. ఎందుకంటే వాచ్ బాగా అలవాటు ఉంది నాకు ఇటువైపు చూడటం. ఏం విషయం లేదు. అవో శ్రీత ఇక్కడ చూస్తుంది శ్రీత. గోడ లెవెల్ చూస్తుంది, మేస్త్రి గోడ కరెక్ట్ మెల్సి కరెక్ట్ కట్టిందా కదా. ఈ నట్ ఈ ఫస్ట్ తీసేసినాక మళ్ళీ మనం అది పెట్టుకొని ఈ బోల్ట్ ఫిట్ చేయాలి, అప్పుడు టైట్ అయిపోతుంది. సో దీనికి మళ్ళీ ప్లాస్టిక్ గట్టిలు కానీ ఏమైనా అవసరం లేదు, క్యాప్స్. ఫిక్స్. సో మీ కిట్ ఈ టూల్ బాక్స్ కొన్నామన్నమాట. సో దీంట్లో ఏంటంటే అన్ని రకాల బిట్స్ ఉంటాయి. ఆల్సో ఇప్పుడు ఈ నట్ ఫిట్ చేయడానికి కూడా కరెక్ట్ మాకు కావాల్సిన బోర్డు దీంట్లో ఉందన్నమాట. ఎందుకంటే దీని లోపలికి కటింగ్ ప్లేయర్ పోదు, పాన పోదు, స్పానర్స్ పోవు, ఇదే పర్ఫెక్ట్ ఉంది. ఇది లేకపోయింటే ఈరోజు ప్రొజెక్టర్ వేస్ట్ అవుతుంది. వేస్ట్ చేయాలి కానీ కటింగ్ ప్లేయర్ పెట్టి ఫిట్ చేస్తున్నా మనకు ఆ నమ్మకం రాకపోతుంది. నేనైతే వాపస్ ఇచ్చేస్తాను. ఏ ప్రొజెక్టర్నే దాని వాళ్ళు బాస్కెట్ ఆర్డర్ చేసుకోవచ్చు కదా. అయిపోతే ఈరోజు అయిపోవాలి, లేకపోతే ఇచ్చేసాను అంతే. ఈరోజు మా అన్నకి ఏంటంటే స్వాతిమూర్తి మన అంటారు కదా ఆ టైప్లో ప్రొజెక్టర్ వచ్చింది మార్నింగ్. ఈరోజు దాన్ని ఈరోజే ఫిట్ చేయాలి. అక్కడ పెడితేనేమో మాకు 15 ఇంచ్ యాంకిల్స్ అవి మన ఎల్ బ్రాకెట్స్ కావాలి. సో అవి దొరకలేదు మేము వెళ్తే 15 ఇంచ్వి. అందుకనే ఉన్న వాటితో ఇక్కడ పెడదాం ఇటు సైడ్. కానీ తర్వాత ఇది కూడా బాగుంటుంది యాక్చువల్లీ ఐడియా ఇటు సైడ్. నిన్నే వచ్చింది స్క్రీన్ 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 ప్రొజెక్టర్ స్క్రీన్ అనాలి వాళ్ళు, ప్రొజెక్టర్ అంటున్నారు. ప్రొజెక్టర్ స్క్రీన్ అన్పడ్, మేమందరము అన్పడ్. అరే నువ్వు సగం అని సగం అది ప్రచారం మొహం ఇంపార్టెంట్. ఇంకో బోల్ట్ ఫస్ట్ దాని మీద హుక్ పెట్టాల్సిందేమరా. దాన్ని తీస్తున్నాం, మధ్యలో కింద పడ్డది తీసి మళ్ళీ పెట్టుకుంటున్నాం, మళ్ళీ కంటిన్యూస్. మేము ఇక్కడ ప్రొజెక్టర్ స్క్రీన్ ఫిక్స్ చేస్తుంటే మా అమ్మ సీదా పిలిచి శ్రీకాంత్ రేపు మామిడికాయలు తీసుకురండి, మామిడికాయ పచ్చడి చేస్తాం. మామిడికాయ పొరుగు చేస్తుందా? అరే మామిడికాయ తిండి పెడుతుందా నీకు, పొదటి తిండి పెడుతుందా? నేను పని చేస్తున్నా కదా, వేరే వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఎవరు తిండి పెడతారంటే అమ్మ తిండి పెడతాను, మామిడికాయ కూడా తిండి పెడతాను. కరెక్ట్. మళ్ళీ అన్పడు
సో ఇది అయిపోయింది What? పక్కన పెట్టేసాను. నాకు అవి కింద బెండ్స్ అన్నమాట ఇవి. సో ఈ బెండ్స్ తోని దీనికి మన ప్రొజెక్టర్ అనేది హ్యాంగ్ అవుతుంది. సో ఇక్కడ నీట్గా ఇలా ఇచ్చిందన్నమాట దీనికి స్క్రూ టైప్. సో ఇట్లా ఇచ్చిండ్రు ఇవి. దీనికి కిట్ అవుతుంది. యా చేతితో పెట్టచ్చు. సో ఇట్లా పెట్టేసుకొని ఇది పెట్టేయాలి. అండ్ మనకి హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు రెడీమేడ్ దొరికిందా మన మార్కెట్లో? అచ్చా, వీటిని ప్రొజెక్టర్ హ్యాంగర్స్ అంటారు. ఓకే. సో ఇట్లా ఇప్పుడు ఈ ప్రొజెక్టర్లో డైరెక్ట్ ఇది హ్యాంగ్ చేసేయచ్చు. ఈ డైరెక్టర్ దిస్ ఆర్ మేడ్ ఫర్ ప్రొజెక్టర్ హ్యాంగర్స్. ఈ ప్రాపర్గా ఇట్లా. అదేంటంటే వెనక్కి ముందు జరుపుకోవచ్చు దీన్ని. ఇట్లా కొంచెం గ్లూ వేసి ఇట్లా వెనక్కి ఇట్లా వెనక్కి ఇట్లా మ్యాక్సిమం ఇంత వస్తుంది. మనకు బయటకే కావాలి కాబట్టి మ్యాక్సిమం బయటకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు రాముడు శివధనస్సు తెచ్చుతున్నాడు. అంతలో రామయ్య లేపినాడు, వింటి మీద చెయ్యి వేసినాడు. పెళ 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 పెళ. దాన్ని మాత్రం విరిచొద్దు. పెడపెడ మాత్రం వద్దు. దాన్ని విరిస్తే సినిమా శుద్ధ పూసిన సినిమా చూడడం కష్టమే. రే రారా. అంటే నువ్వు ఏందో బాగా నటిస్తున్నట్టు నేను పెళ పెళ అంటున్నా మరి. అదే అదొక్కట్లేదు అని ఇప్పుడు అనుకున్నాను. ముందే బరువుంది ఇది మస్తుగా అమ్మ. అందుకే అంత సాలిడ్ బ్యాకెట్ ఇచ్చింది అక్కడ. అన్నా కరెక్ట్ ఇది. అది ఇక్కడికి వచ్చింది. ఆ? ఇక్కడికి వచ్చింది. ఏది? ఇక్కడనే పెడతాం. కాదు ఇది కరెక్టేనా? ఈ బ్రాండ్ ఇక్కడికి వస్తుందా? జై శ్రీరామ్. అదే వావ్ ఎగ్జాక్ట్ వచ్చిందన్నా. రే మేము మెజర్మెంట్స్ తీసుకున్నందుకు సార్థకత. పర్ఫెక్ట్ కూర్చొని ఏదైనా కొత్త ఎలక్ట్రానిక్ వస్తువు తెస్తే ఫస్ట్ ఒక బొట్టు పెట్టి హార్డ్ చేస్తాం మా ఇంట్లో. అది ఉందన్నమాట. అది శక్తి స్వరూపం యా సో అట్లా కాబట్టి. అందుకేనా? సెంటర్లో సీతా క్లాప్స్ కొట్టు క్లాప్స్. అంతే కాదు, మీరు అంతా సిన్సియర్గా భయభక్తులతో చేసిర్రు మీరు. ఎందుకంటే మీ మ్యాథమెటిక్స్ సార్ మాస్టర్ ముందర ఉన్నాడు. టీచర్ పెట్టుకొని లెక్కలు కూడా రావరా మీకు? మీ స్టాండ్, ఇది ప్రొజెక్టర్. కంటే కొట్టు చేయాలి. తిప్పాలి 1 2. కౌంట్ ఆపిస్తాం మరి. ఏ మస్తు అవుతుందా? అయిపోయింది. సో ప్రొజెక్టర్ ఫిక్స్ అయిపోయిందా ఇప్పుడు? ఇక పైకి ఈ సెంటర్ నా కటింగ్ చూడు పెట్టినా ఇట్లా. మా వాచ్ ఫస్ట్ అక్కడ ఉండే వాల్ క్లాక్ అయితే ఆ ప్రొజెక్టర్ స్క్రీన్ వెనకాల వచ్చింది. సగం టైం కట్ అయిపోతుంది. సో అందుకే అది తీసేసి ఇక్కడ ప్లాన్ అనమాట పెట్టిన ఇక్కడ పెట్టేసి ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు ఇంకా ఫిక్స్ అయిపోయింది. ఆన్ రిబ్బన్ పెట్టొద్దా? రిబ్బన్ పెట్టొద్దా? రిబ్బన్ కాదు కుంకుమ పెట్టు. దాని కుంకుమ కుంకుమ పెట్టి ఆన్. దాన్ని కట్టిస్తే అయిపోయింది. ఆడిటోరియంస్ లో ఇట్లా పడదలు మన ఆఫీస్ లో కార్పొరేట్ మీటింగ్స్ ఆఫీస్ లో అవి ఎట్లనే పెడతారు అక్కడ. సేమ్. కానీ అర్జెంట్ ఉంటే మాత్రం కష్టమే. ఏమర్జెంట్ అండి? అంటే సినిమా మరీ నువ్వు బెటర్ అనాలి కదా. చంద్రకాంత్ పైన కిందికి అండ్ మధ్యలో ఎక్కంటే అక్కడ ఆపడానికి ఇది. మీ నాన్న మీ అమ్మ కాదు, మీ నాన్న మీ అమ్మ నువ్వు. సో టోటల్ గా వచ్చేసి 120 ఇంచ్ స్క్రీన్ అన్నమాట ఇది. యా అమ్మా ఇది మొత్తం టోటల్ వినండి 120 ఇంచ్ స్క్రీన్. ఓకేనా? మన టీవీ 65 ఇంచెస్.
అంటే ఆల్మోస్ట్ డబల్. డబల్. ఓకేనా, ఇది ఇంత పెద్ద స్క్రీన్ వస్తుంది పైన. ఎక్కడ పాజ్ చేయొచ్చు మనము. ఈ బటన్ ఇది పైకి వస్తే, ఈ బటన్ వస్తే పైకి వెళ్తుంది. ఇగో మోటార్. అండ్ ఎక్కడ మధ్య వస్తే అయిపోతుంది. మళ్ళీ ఇలా కిందికి. కానీ పొరపాటున మాత్రం చెల్లితో ముట్టుకోండి. నీవు సీరియల్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. ఇక సోఫా ఎప్పుడు ఇక్కడ ఉంటే కష్టం. సోఫా తీయాలి కదండి. సో ప్రొజెక్టర్లో సినిమా చూడడానికి అని చెప్పేసి అందరం సోఫా ప్లేస్ అంతా మార్చేసినాం ఇక్కడ. సో ఇక్కడ పెద్ద కొడుకు, అక్కడ ఇద్దరు కోడళ్ళు, ఇక్కడ మనవరాలు కూడా మధ్యలో దాచుకుంది చిన్నగా. అండ్ ఈ సోఫా నా కోసం వదిలేసిండ్రు. సో అట్లా సోఫా సెట్ చేసుకున్నాం. మధ్యలో ప్రొజెక్టర్ ఉంది. అండ్ దిస్ ఈస్ ది స్క్రీన్. ఇప్పటికే సోఫాని గట్ల వదిలిపెట్టేసాను. బా అత్తానేటి దారే సినిమాలో నీకోసం ఓ స్థానం ఉంది అంటాడు. యా, సో స్క్రీన్ ఇది. లైట్స్ ఆఫ్. సో అలా వచ్చినాం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఏంపా ఫోన్ చేసిన ఫుల్ ఎంజాయ్. పదేం లేదా నువ్వు తిన్నామో చెప్తా ఉంటే నేను ఏదో హాలిడే మనకి ఎంత చెప్పినా ఎక్కడం లే. ఒక 1 hour మూవీ అయింది. సో బ్రేక్ తీసుకున్నారన్నమాట. కొంతమంది వాష్రూమ్స్కి, అగో కొంతమంది వాటర్ తాగడానికి. ఇగో మా శ్రీత వాటర్ బ్రేక్. అలా 1 hour మూవీ చూసి బ్రేక్ తీసుకున్నారు. రిలాక్స్ మోడ్లో ఉన్నారు. వెరీ గుడ్ అబ్బా. సినిమా బాగుందా అండి? శ్రీత గారండి, సినిమా బాగుందా? సినిమా బాగుందా? ఎంజాయ్ చేస్తున్నావా? మంచిగా ఎంజాయ్ చేస్తావు. ఎందుకు? మంచి పైన ఏసీ వేసుకుంది, కింద కప్పు కప్పుకుంది. హాయ్. ఇష్టం లేదా? చాలా ఎక్కువ అవుతుందా నీకు? సో ఇలా ప్రొజెక్టర్ స్క్రీన్ అయితే ఇన్స్టాల్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.